హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో లెమన్ రైస్ చేస్తున్నాను. యాక్చువల్లీ ముందుగా 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, జీరా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసి వేసేసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ లెమన్ రైస్ చేయడం అందరికీ తెలుసు అనుకోండి, కానీ వంట రాని వాళ్ళకి ఉంటారు కదా, ఎలా చేయాలి ఏంటి కన్ఫ్యూజ్ ఫీల్ అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అన్నమాట. తర్వాత మీరు పల్లీలు వేసుకోండి. పల్లీలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా రోస్టెడ్ అయిపోతే పల్లీలు వేస్తే బాగుండదు, అలాగని మొదట్లో వేసేస్తున్నా బాగుండదు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేయండి. తర్వాత నేనైతే ఇంగు వేసాను, వేయొచ్చో లేదో నాకు తెలీదు, బట్ నేనైతే వేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ కలిపేసుకోండి అలాగా. అండ్ నేను ఒక లెమన్ వాడుకున్నాను. లెమన్ పిండుకొని, ఎందుకంటే ఆ లెమన్ ఉంటే నా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అండ్ తర్వాత మీరు కుక్డ్ రైస్ ఉంటుంది కదా, అది వేసేసుకొని కలిపేసుకోండి. ఒకవేళ మీరు పొద్దున్నైనా మధ్యాహ్నం తిన్నట్టు కూడా కలిపేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే జస్ట్ అయిపోతుంది కదా తినడానికి. అండ్ ఈ గ్యాప్లో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అందరు ఆడవాళ్ళు ఏదో ఒకటి చేసి సంపాదించి డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించండి. హస్బెండ్ మీద అస్సలు ఆధారపడొద్దు. మీ కెరియర్ బాగుంటే మీ పిల్లల కెరియర్ కూడా బాగుంటుంది. నా రాబోయే వీడియోలో నెలల పిల్లలకి ఏమేమి ఫుడ్ పెట్టచ్చు అనే వీడియోతో నేను చేయబోతున్నాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఒక్క విషయం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.